ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీఆర్ఎస్ ఏదైతే పార్టీ కవితా సంచలనం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిన వేళ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్కు వస్తున్నారు. అయితే ఇక ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే పాల్గొంటారు కాబట్టి సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో కూడా అయితే పాల్గొనున్నారు. అయితే ఇది అధికార కార్యక్రమం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదనేది ప్రశ్నగా మారింది. మరోవైపు మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రధానికి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారని, పాల్గొంటారని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే పేర్కొంది. దీనిని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుపైన సందేహాలు వస్తున్నాయి. ఇక ఇదిలో ఉంటే మాజీ సీఎం కేసీఆర్ తాజాగా మోడీ పర్యటనపై ఎలాంటి కామెంట్ చేయలేదు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందన ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కానీ కేసీఆర్ సైలెంట్ అయిపోయారన్నమాట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రధాని పలుమార్లు వచ్చినా కూడా ఎన్నికలకు ఏడాది ముందు ప్రధానితో వైరం పెట్టుకున్నారు కేసీఆర్. ఆయన పర్యటనలను లైట్ తీసుకున్నారు. వివిధ కారణాలతో ప్రధానిని పర్యటనలకు డుమ్మా కొట్టారన్నమాట. మరోవైపు తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన కవిత మాత్రం ప్రధానికి బహిరంగ లేఖ సంధించారన్నమాట. ఇక తెలంగాణకు వస్తున్న ప్రధాని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాన అంశాలు ప్రస్తావించిన ఆమె వాటి పరిష్కారానికి డిమాండ్ చేశారు. కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించారని కవిత విన్నవించారు. అలాగే 2027 జనాభా లెక్కల జరుగుతున్న నేపథ్యంలో జాబితాలో ప్రత్యేక ఓబీసీ కాలం చేర్చాలని సూచించారు. ఇక ఓబీసీ ఉప కోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. తిరిగి తెలంగాణలో వెనుకబడిన తరగతులు బీసీ 44% రిజర్వేషన్లకు బిల్లు రాష్ట్ర ఆమోదం ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు, దేశంలో సామాజిక న్యాయం సాధనకు సంబంధించి కేంద్రం చొరవ తీసుకోవాలని ఆ లేఖలు అయితే విన్నవించడం జరిగిందనమాట.